ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు. నేను తీస్తున్నటువంటి యూనివర్సిటీ సినిమా ఈ మధ్యన సెన్సార్ అయిందండి. అతి త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈవేళ మన తెలంగాణలోనూ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, యావత్ భారతదేశంలో అస్సాం, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒకటా రెండు అన్ని రాష్ట్రాలు కూడా దేశంలో ఈ ప్రజాస్వామ్య ఎన్నికల్లో రిగ్గింగ్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయో అంతే దారుణంగా పేపర్ లీకేజ్ అయిపోతున్నాయి. లీకులు పేపర్ లీక్ ఎక్కడ చూసారే. సో ఇలాంటి దశలో 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అక్కడ పేపర్ లీకేజ్లు, చదువు అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగ పరిస్థితిలో పెడితే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అక్కడ పేపర్ లీకేజ్లు. ఇలా లీకేజ్ చేసుకుంటూ పోతుంటే చదువుకు అర్థం ఎక్కడ ఉంది? చదువుకు పరమార్థం ఎక్కడ ఉంది? విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? నిరుద్యోగ భవిష్యత్తు ఏం కావాలి? మన భారతదేశం నిరుద్యోగ భారతం కాకూడదు, ఉద్యోగ భారతం కావాలి. ఏ మానవ వనరు శక్తి ఉందో ఆ శక్తిని ఉపయోగించుకొని ఆ జ్ఞానవంతులైనటువంటి ఆ విద్యార్థులకు, ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి యొక్క మానవ వనరు శక్తిని ఈ ప్రపంచ నిర్మాణానికి దోహదపడేలా చేయాలి. అది మన ప్రభుత్వం చేసే పని అని నేను చెప్పే చిత్రమే నా ఈ చిత్రం యూనివర్సిటీ. ఎందుకంటే ముఖ్యంగా ఈవేళ లంబకోణాలు నేర్పే వాళ్ళు కుంభకోణాలు చేస్తున్నారు. రెక్కలు తగిన జ్ఞానపోగురాలు గిరగల పుట్టుకుంటూ విలువలాడుతూ గింజుకుంటూ చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా కాకూడదు. మన రాజ్యాంగం ఏ విద్యార్థి ఇచ్చిందో, ఏ పని హక్కు ఇచ్చిందో రెండు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్ గవర్నమెంట్స్, బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను చెప్పే చిత్రమే నా యూనివర్సిటీ. ఈ సినిమా ముఖ్యంగా నేను చెప్పే విషయం పేపర్ లీకేజ్ ఉండకూడదు. ఎందుకంటే ఈ పేపర్ లీకేజీలని ఉండడం వల్ల మొత్తం విద్య ఇరివిరిపోతుందండి. ముఖ్యంగా చదువు అనేది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో ఎగ్జామ్స్ పత్రాలని ఏర్పాటు చేసేది, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్న వ్యవస్థ. అది అందులో ఉద్యోగాలు వేయాలంటే గవర్నర్ గారు అయ్యాలి. వాళ్ళ ఉద్యోగాలు ఏమైనా తప్పుగా తీసేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయాలి. కాబట్టి అలాంటి స్వతంత్ర ప్రతిపత్తితో కూడుకుని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకని ఈవేళ ఈ లీకేజీలు అనేది కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తంతో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక నేషనల్ ఇష్యూగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఇది భారతదేశ సమస్య, భారతదేశపు విద్యార్థుల సమస్య, భారతదేశపు నిరుద్యోగుల సమస్య అనే ఇష్యూని నేషనల్ ఇష్యూగా భావించి ఇమ్మీడియట్ గా మన రాష్ట్రపతి గారు, మన ప్రధానమంత్రి గారు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా మీట్ అయ్యి ఇమ్మీడియట్ గా విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని నా ఇష్టం ద్వారా చెప్పానండి. దిస్ మై ఫిల్మ్ యూనివర్సిటీ. థ్యాంక్స్ అలాట్. చూడండి, ఆదరించండి. ఇలా చిత్రాలు తినే శక్తిని ప్రసాదించండి. వందనాలు.